मोहतरम नाज़रीन आदाब, एडी न्यूज में आप सभी का खैर मकदम है। जिला कलेक्टर राजीव गांधी हनुमंतु और पुलिस कमिश्नर कलमेश्वर सिंह नवार ने एक प्रेस कॉन्फ्रेंस मुनक्किद की। इस प्रेस कॉन्फ्रेंस में उन्होंने खिताब करते हुए कहा कि इलेक्शन कमीशन ऑफ इंडिया की हिदायत के मुताबिक आने वाले पार्लियामानी इंतखाबात को पुरअमन, साफ व शफाफ, नक़ाइस से पाक इनेकाद के लिए हर मुमकिन इक़दाम किए जा रहे हैं। उन्होंने कहा कि मरकजी इलेक्शन कमीशन की जानिब से पार्लियामानी इंतखाबात के लिए शेड्यूल की इजराई के बाद इंतखाबी ज़ाब्ते अखलाक नाफिज हो गया है। उन्होंने सियासी जमातों और अवाम से पार्लियामानी इंतखाबात को पुरअमन माहौल में इनेकाद के लिए ताउन की ख्वाहिश की। उन्होंने बताया कि माह अप्रैल की 18 तारीख को पार्लियामानी इंतखाबात के लिए एलामिया जारी किया जाएगा। 25 अप्रैल तक नामजदगियाँ कबूल की जाएगी। 26 अप्रैल को नामजदगियाँ की जांच होगी और 29 अप्रैल नामजदगियों को वापस लेने की आखिरी तारीख होगी। उन्होंने बताया कि 13 मई को राय दही होगी और 4 जून को राय शुमारी होगी। उन्होंने बताया कि 25 अप्रैल तक जिनके नाम फहरिस्त राय दहिंदगान में इंदराज नहीं है, वो अपने नामों को फहरिस्त राय दहिंदगान में इंदराज करवा सकते हैं। అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇది 15th డేట్ కి చూసుకుంటే 16,387 ఓటర్స్ పెరగడం జరిగింది. సో అదే విధంగా మనకి ఎడిషన్స్ డిలీషన్స్ చూసుకుంటే ఎడిషన్స్ 3.62% జరిగింది అండ్ డిలీషన్స్ 2.45%. సో నెట్ ఇంక్రీజ్ అనేది 1.17% జరిగింది. సో మనకి ఈపీ రేషియో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి అంటే ఎలక్టార్స్ టు పాపులేషన్ మనకి ప్రొజెక్టెడ్ పాపులేషన్ కి ఎంతమంది ఓటర్స్ అనేది ఈపీ రేషియో ఉంటుంది. సో ఈపీ రేషియో చూసుకుంటే 1000 పాపులేషన్ కి మనకి అసెంబ్లీ ఎలక్షన్ టైం కి 722 ఓటర్స్ ఉంటే ఇప్పుడు మనకి 728 ఓటర్స్ ఇంక్రీజ్ అనేది జరిగింది. సో అదేవిధంగా మనకి లాస్ట్ ఎలక్షన్స్ లో మనము జెండర్ రేషియో చూసుకుంటే సో మేలు ఫీమేల్ రేషియో చూసుకుంటే 1109 ఉండేవాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ కి. సో ఇప్పుడు చూసుకుంటే 1119. సో అంటే మనకి జెండర్ రేషియో పెరిగింది. సో ఫీమేల్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా చేయడం జరిగింది. సో మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ అనేది మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా మనము ప్రతి ఇంటికి వెళ్లి పీడబ్ల్యూడీ ఓటర్స్ సో అప్పుడు 80+ 80 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఆఫ్ చేసుకున్నారో ఫామ్ 12D ప్రకారంగా వాళ్ళకి మనము పోలింగ్ పార్టీస్ ఫామ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు రివైజ్డ్ గైడ్ లైన్స్ ఏమంటే పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉంటుంది. సో పీడబ్ల్యూడీ కూడా మనకి బెంచ్ మార్క్ అంటే 40% కన్నా అబోవ్ ఉన్న పీడబ్ల్యూడీ ఓటర్స్ కి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది. సో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అనేది మనకు కల్పించడం జరిగింది. బట్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కి అది 85 ఇయర్స్ అంటే 85 ఇయర్స్ ని మనకి మాడిఫై చేయడం జరిగింది. సో ఆ ఫిగర్స్ చూసుకుంటే మన 6 కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు పీడబ్ల్యూడీ ఓటర్స్ 24,220 మంది పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు. సో ఈ పీడబ్ల్యూడీ ఓటర్స్ అంటే ఎనీ పర్సంటేజ్ అంటే 40% క్రాస్ అయిన వాళ్ళు కాకుండా మనకి ఎలక్టరల్ రోల్ లో ఎవరైతే పీడబ్ల్యూడీగా మార్పు చేయబడ్డారో అంటే మనకి ఓటర్ పీడబ్ల్యూడీ అని ఫామ్ 8 ద్వారా అప్లై చేసుకొని వాళ్ళు పీడబ్ల్యూడీగా మనకి ఎలక్టరల్ రోల్ లో మార్క్ అయినది 24,220 మంది ఉన్నారు. అదేవిధంగా 85+ ఎలక్టర్స్ చూసుకుంటే 85 ఇయర్స్ దాటిన వాళ్ళు మన 6 కాన్స్టిట్యున్సీస్ లో 7,557 7,557 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మేము 12D ఫార్మ్స్ అనేది త్రూ ఏఆర్ఓస్. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరైతే ఆర్ఓస్ గా యాక్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు ఏఆర్ఓస్ గా ఆ కన్సర్న్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కొడతారు. త్రూ ఏఆర్ఓస్ ద్వారా బిఆర్ఓస్
సూపర్వైజర్స్ ద్వారా ఈ ఫామ్ 12D అనేది ఈ వాటర్ లిస్ట్ లో PWD గా మార్క్ అయిన వాటర్స్